హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. నేను ఈరోజు గ్రాండ్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఏ ఫంక్షన్కైనా కానీ ఎనీ అకేషన్కి బాగా సెట్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో మొత్తం కూడా ఫుల్గా చూసేయండి. ఫస్ట్ కలెక్షన్ చూపిస్తానండి. మన వీడియోలో ఇది ఫస్ట్ కలెక్షన్ అండి. నేను చూపించే అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం గ్రాండ్ కలెక్షన్స్, రెగ్యులర్ వేర్కి కాదు. అలాగే కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకోండి. ఇవి అన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకొచ్చాను. ఇంత మంచి గ్రాండ్ కలెక్షన్ నాకు మీషోలోనే బాగా తక్కువ బడ్జెట్లో దొరికాయి. సో ఫస్ట్ అయితే మీకు కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ సైడ్ ఎంత మంచి డిజైన్ ఇచ్చారో. మొత్తం కూడా ముత్యాలతో వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా వచ్చి మనకి వీ కట్ వచ్చింది. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది. హ్యాండ్స్కి కూడా మొత్తం పెరల్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి, మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇవి బీడ్స్ మంచిగా యాడ్ చేశారు. సో డ్రెస్ మొత్తం కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. స్మూత్గా ఉంది అయితే ఫ్యాబ్రిక్ అయితే. మధ్యలో కూడా డిజైన్ వచ్చాయి, ముత్యాలు పెట్టేశారు డిజైన్స్ వచ్చి. చివరి కూడా మొత్తం డిజైన్ వచ్చేసింది. ఇక్కడ చివరి కూడా మనకి హ్యాండ్స్కి ఎలా అయితే యాడ్ చేశారో బీడ్స్ అలా యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఏం డిజైన్ రాలేదు. బ్యాక్ సైడ్ పైకి రౌండ్ నెక్ వచ్చేసింది. సో టాప్ అయితే ఇదేనండి. బాటమ్ ఇయర్ చూపిస్తాను. ఇది బాటమ్ ఇయర్ అండి. బేబీ పింక్ కలర్ కూడా బాగా మంచి కలర్ షేడ్. ఇది కలర్ కూడా బేబీ పింక్ ఎవరికైనా బాగా నచ్చుతుంది కలరు. మొత్తం ఇది కూడా సేమ్ చిప్స్ వర్క్ వచ్చేసింది పైనుంచి కూడా మొత్తం. ఇంకా చివర్లో కూడా మొత్తం చిప్స్ వర్క్ వచ్చింది. అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. థ్రెడ్ అంటే మనకి నార్మల్ థ్రెడ్ కాదు, రెగ్యులర్ థ్రెడ్ కాదు, కొంచెం బాగా గట్టిగా ఉంటుంది కదా థ్రెడ్, అలా వచ్చింది వర్క్ కూడా. ఇదంతా కూడా సిల్వర్ కలర్లో వచ్చింది. ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి. దీని మీద కూడా ముత్యాలు వచ్చేసాయి. ప్యాంటు కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ప్యాంటు కూడా. అయితే ఇలాంటి డ్రెస్ ప్రిఫర్ చేసినప్పుడు ఫ్లాట్ శాండిల్స్ కాకుండా కొంచెం హైట్ శాండిల్స్ యూస్ చేసామనుకో, సో మనకి లెగ్స్ కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట. కొంచెం ఇది మంచిగా లుక్ ఇస్తుంది. సో అందుకని నేను సజెషన్ ఏంటంటే ఫ్లాట్ కాకుండా కొంచెం హైట్గా ఉన్నవి యూస్ చేయండి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు బాగా నచ్చింది అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దుప్పట్టా చూపిస్తాను. ఇది దుప్పట్టా అండి. దుప్పట్టా కూడా డిజైన్ వచ్చేసింది బాగా. మొత్తం మిడిల్ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేసి చిన్న చిన్న చిప్స్ వచ్చేసాయి. దుప్పట్టా చాలా పెద్దగా వచ్చింది, బాగుంది దుప్పట్టా. ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి. ఇది ఇంకొక కలెక్షన్ అండి. కలర్ అయితే బాగుంది. నేను చూపించి అన్నీ కూడా కలర్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి నాకు. ఇది ఒకసారి కలెక్షన్ చూడండి. స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మొత్తం కూడా ఇది కూడా ముత్యాలు వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ డిజైన్ చూస్తే ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర భలే వచ్చింది డిజైన్, బాగా నచ్చింది నాకైతే. ఇవి పూసలు వచ్చాయి మిడిల్లో. అది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా మిడిల్లో రెడ్ కలర్ పూసలు యాడ్ చేశారు. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ కూడా ఏం ప్లెయిన్గా వదిలేదు. దీని మీద కూడా బాగా హెవీ డిజైన్ వచ్చేసింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. మొత్తం కూడా డిజైన్ వచ్చేసి మిడిల్లో ముత్యాలు పెట్టేశారు. సో టాప్కి చివరైతే ఇలా డిజైన్ వచ్చేసింది. డిజైన్ బాగా వచ్చింది, అటు ఇటు బాగా వచ్చింది. డిజైన్ బాగుంది. ఇది ఇలా వచ్చింది డిజైన్ బాగా నచ్చింది ఇది నాకు. సో ఇక్కడ కూడా బాగా నచ్చింది. నెక్ పార్ట్ దగ్గర బాగా నచ్చింది, కింద పార్ట్ దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ నెక్ దగ్గర వచ్చిన డిజైనే ఇక్కడ మనకి ఇలా వచ్చింది, ఫ్లిప్ చేసి ఇచ్చారు డిజైన్. బ్యాక్ సైడ్ ప్లెయిన్గా వచ్చింది.
మీషోలో ఏంటంటే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఉంటుంది. సో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు బాగా నచ్చితే. దీనికి బాటమ్ ఇయర్ చూపిస్తాను. బాటమ్ ఇయర్ ఎలా వచ్చిందంటే బాటమ్ ఇయర్ లెహంగా మోడల్ వచ్చింది. ఇది బాటమ్ ఇయర్ అండి. బాటమ్ ఇయర్ ఏంటంటే లెహంగా వచ్చింది. ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది. దీని మీద ఏం డిజైన్ లేదు, టోటల్ ప్లెయిన్ స్మూత్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఇది కాన్ అంటారు కదా, అది కూడా ప్రొవైడ్ చేశారు. బాగుంది, స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. అలాగే థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సేమ్ కలర్ థ్రెడ్ వచ్చేసింది. మొత్తం డ్రెస్ కూడా సేమ్ రన్నింగ్ కలరే. చాలా పెద్దగా వచ్చింది లెహంగా. కొంచెం మంచి లుక్ ఇస్తుంది. టాప్ ఇక్కడ వరకే వస్తుంది, మరీ టూ మచ్ కిందికి రాదు. నీ లెంత్ కిందికి రాదు, నీ లెంత్ పైకే వస్తుంది టాప్. సో బాటమ్ అయితే ఇలా వచ్చింది. లెహంగా ఫుల్ ప్లెయిన్, ఏం డిజైన్ లేదు. టాపిక్ కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి లెహంగా కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది దుపట్టా అండి. అసలు ఎట్లుందంటే మొత్తం ఫ్యాబ్రిక్ మంచి స్మూత్ క్లాత్, మొత్తం క్లాత్ భలే ఉంది. ఇది అసలు ట్రాన్స్పరెంట్గానే లేదు. అసలు యాక్చువల్లీ లైనింగ్ అవసరం లేదు దీనికి. టాపిక్ కూడా అంత క్లాత్ మందంగా ఉంది బాగా. దుపట్టా కూడా అలాగే వచ్చేసింది. సో దుపట్టా కూడా ఇలా వచ్చింది డిజైను. మొత్తం ఓన్లీ కార్నర్స్ మాత్రమే డిజైన్ వచ్చింది. మిడిల్ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది దుపట్టా. సో దుపట్టా ఇలా వచ్చిందండి. సో ఫైనల్గా ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను. ఫైనల్గా ఈ వీడియోలో అయితే ఇంకొక డ్రెస్ అండి. కలర్ బాగా థిక్ కలర్. ఇది ఫ్రంట్ సైడ్ చూస్తే ఫ్రంట్ సైడ్ మొత్తం నెక్ డిజైన్ ఇలా రౌండ్ నెక్ వచ్చింది. డిజైన్ అయితే మొత్తం ఇలా వచ్చింది. బాగుంది డిజైన్. ఎగ్ పార్ట్ వరకు బాగా వచ్చింది, మంచిగా వచ్చింది డిజైన్. థ్రెడ్ వర్క్లా వచ్చింది. మధ్యలో చిప్స్ కూడా వచ్చాయి. మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో మిక్స్డ్గా ఉంది. ఇది థ్రెడ్ వర్క్. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా బాగా హెవీ డిజైన్ కలెక్షనే. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది. సో ఎటువంటి ఇచ్చింగ్ ఫీలింగ్ అయితే రాదు. హ్యాండ్స్కి కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. చివర మొత్తం రౌండ్గా మొత్తం డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి కూడా. ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ మిడిల్ అయితే ఏం లేదు డిజైను. మనకి ఒక పార్ట్ వరకు డిజైన్ వచ్చిందని చెప్పా కదా, సో అట్లా వచ్చింది. ఇంకా చివర అయితే డ్రెస్కి చివర ఇలా డిజైన్ వచ్చేసింది. ఇది కూడా మంచి వర్క్ వచ్చింది. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్స్ మనకి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రౌండ్ నెక్ వచ్చింది. మొత్తం ప్లెయిన్ ఉంది. బ్యాక్ సైడ్ ఏం డిజైన్ లేదు, మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. అలాగే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ లైనింగ్ ఉంది. మొత్తం ఫుల్ లైనింగ్ వచ్చింది. బాటమ్ వేర్ చూపిస్తానండి. ఇది బాటమ్ వేర్ అండి. బాటమ్ వేర్ ప్యాంట్ మొత్తం కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది కూడా సో మొత్తం పైన మొత్తం ప్లెయిన్ వచ్చింది, కింద మాత్రం ఫుల్ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా సేమ్ మనకి టాప్లో ఎలా మొత్తం డిజైన్ వచ్చిందో సేమ్ అలాగే వర్క్ తోటి చిప్స్ తోటి మంచిగా డిజైన్ వచ్చేసింది. మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది కూడా బాగా వచ్చేసింది. బాగా పెద్దగా సహారా ప్యాంట్ అంటారు కదా, అలా పెద్దగా వచ్చేసింది. దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇంకా దుపట్టా చూసుకుంటే దుపట్టా కూడా సేమ్ రన్నింగ్ కలర్లో వచ్చేసింది. సేమ్ మనకి టాప్ అండ్ బాటమ్ ఏ కలర్ అయితే ఉందో అలాగే మనకి దుపట్టా కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి థ్రెడ్స్ అదే మొత్తం దుపట్టా కార్నర్లో మొత్తం డిజైన్ ఇలా వచ్చేసింది. దుపట్టా మిడిల్ కూడా చిప్స్ వర్క్ వచ్చింది. లైక్ ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్ చిప్స్ పెట్టారు. సేమ్ మనకి టాప్ టు బాటమ్ ఎలా అయితే డిజైన్ ఇచ్చారో ఆ థీమే వచ్చింది. థీమ్ అంతా సేమ్ ఉంది. సో మంచి కలెక్షన్ అండి. ఇప్పుడు నేను చూపించింది మొత్తం కూడా గ్రాండ్ కలెక్షన్. అది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో చూపించాను. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కలెక్షన్ మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్ సెట్ చేసి పెట్టుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.